స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం ఎందుకు చేసి ఉంటుంది? హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలించారు. అసలు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చుంటారు, అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నదాన్ని అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అపస్మారక స్థితిలో అయితే సింగర్ కల్పన పడి ఉంది. నిజాంపేట్ రోడ్లో గత కొన్ని రోజులుగా విల్లాలో కూడా కల్పన నివాసం ఉంటుందని కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించిందన్న దానిపైన కూడా ఇప్పటికీ పోలీసులకి, అటుపక్క డాక్టర్స్కి లేదంటే సన్నిహితులకు కూడా రాని క్లారిటీ అయితే కనిపిస్తోంది. ఎందుకు చేసుకుంది అన్న దానిపై ఎవరో ఒక క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని డాక్టర్స్ కూడా వెల్లడించారు. మరి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కూడా నిద్ర మాత్రలు మింగి అక్కడ పడిపోయి ఉన్నారు. అందుకే డోర్లు బద్దలు కొట్టుకొని కూడా పోలీసులు సేవ్ చేద్దామని చెప్పి అక్కడికక్కడే హుటాహుటిన హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం హాలిస్టిక్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పైన ఉన్నారు ప్రముఖ సింగర్ కల్పన. పోలీసులు వెళ్లే సమయానికి బెడ్ పైన అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ లో అయితే పడి ఉన్నట్లు కూడా పోలీసులు తెలిపారు. అచేతనంగా పడి ఉన్న సింగర్ కల్పనను చూసి ఏమైందా అని చెప్పి కూడా పోలీసులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం డాక్టర్స్ కూడా ఎటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. డాక్టర్స్ కొద్దిసేపు అబ్జర్వేషన్ చేసిన తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కిచెన్ కార్పెంటర్ ట్రై చేస్తున్నాం. ఎప్పుడే వస్తుంది అంతే. సార్ అండి వస్తున్నాం. మేడం మేడం మా డాక్టర్ మేడం అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. ఇంకా వస్తున్నాం. కిచెన్ వస్తుంది. కార్పెంటర్ ట్రై చేస్తున్నాం. ఎప్పుడే వస్తుంది అంతే. సార్ అండి వస్తున్నాం. మేడం మేడం మా డాక్టర్ మేడం అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. ఇంకా వస్తున్నాం. కిచెన్ వస్తుంది. కార్పెంటర్ ట్రై చేస్తున్నాం. ఎప్పుడే వస్తుంది అంతే. సార్ అండి వస్తున్నాం. మేడం మేడం మా డాక్టర్ మేడం అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. ఇంకా వస్తున్నాం. కిచెన్ వస్తుంది.
నిమిషం పలుకుతలేదన్న. ఈ గ్రిల్స్ ఓపెన్ చేస్తారు. కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం. ఎప్పుడే వస్తుంది అంతే. సార్ అండి వస్తున్నాం. ఉన్నారా? మేడం మేడం మా డాక్టర్ వచ్చారు. పది కూడా ఇంకా వస్తున్నాం. కిచెన్ కిచెన్ వస్తుంది. నిమిషం పలుకుతలేదన్న. ఈ గ్రిల్స్ ఓపెన్ చేస్తారు. కార్పెంటర్ కూడా ట్రై చేస్తున్నాం. ఎప్పుడే వస్తుంది అంతే. సార్ అండి వస్తున్నాం. ఉన్నారా? మేడం మేడం మా డాక్టర్ వచ్చారు. మేడం అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. పది కూడా ఇంకా వస్తున్నాం. కిచెన్ కిచెన్ వస్తుంది. ఎస్ అయితే చూసారు కదా, సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేసుకున్నారు. అండ్ ఈ ప్రయత్నంలో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, కానీ మొత్తం పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ వీడియోలో చూడొచ్చు. పోలీసులు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళాక మెయిన్ డోర్ నుంచి ఓపెన్ కాకపోవడంతో బ్యాక్ డోర్ ఏదైతే కిచెన్ నుంచి డోర్ ఉందో అది బద్దలు కొట్టుకొని మరీ వెళ్తున్నారు. ఎస్, ఆ పోలీసులు లోపలికి దూసుకొని వెళ్తున్నారు. అసలు ఏమైంది, ఎందుకు డోర్ ఓపెన్ చేయట్లేదు అని కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది విల్లా కావడంతో డూప్లే ఉంటుంది కాబట్టి ఆ పైన కూడా ఎక్కిన తర్వాత బెడ్రూమ్ లోపలికి వెళ్ళి చూసేసరికి అసలు అపస్మారక స్థితిలో అయితే చాలా అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్లో కల్పన కూడా పడి ఉన్నారు. మేడం మేడం అని ఎన్నిసార్లు పిలిచినా లేకపోయేసరికి అంబులెన్స్ని పిలిపించి హుటాహుటిన హాస్పిటల్కి చేర్చారు. ఎస్, అక్కడ దగ్గరలో ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్లో ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు సింగర్ కల్పన ఎందుకు చేసుకున్నారు ఆత్మహత్య అని కూడా తెలియడం లేదు. అండ్ ప్రాథమికంగా ఆత్మహత్య ఎలా చేసుకున్నారంటే అక్కడ బెడ్ పక్కన మనం చూసినట్లయితే నిద్ర మాత్రలు మింగి అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. అపస్మారక స్థితిలో తను పడి ఉండడం చూసి పోలీసులకి ఏం చేయాలో అర్థం కాకుండా ఫస్ట్ అంబులెన్స్ని పిలిపించి అంబులెన్స్ త్రూ అక్కడికి తీసుకెళ్లి హాలిస్టిక్ హాస్పిటల్లో అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అసలు వెంటిలేటర్ పైన ఇంకా కల్పన ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారన్న దానిపైన అయితే ఏమాత్రం క్లారిటీ రాలేదు. అక్కడ ఆ టైంలో 2 రోజులు అయింది అని కూడా చెప్తున్నారు. అక్కడ పక్కన చుట్టుపక్కల విల్లాలో నివసించే వాళ్ళు కూడా కల్పనను చూసి 2 రోజులు అయింది, డోర్ వేసుకున్న కల్పన మళ్ళీ బయటకు కూడా రాలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఎందుకు 2 రోజుల నుంచి లోపలే ఉన్నారు, లోపలికి కూడా ఎవరు వెళ్ళలేదా, భర్తతో కలిసి ఉంటున్నారు అని కూడా సమాచారం అందింది. మరి భర్త ఎక్కడున్నారు, అది దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా ఫోన్లో అంటే కల్పన ఫోన్ కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో ఎవరితో మాట్లాడారు, చివరిగా అసలు చాటింగ్ లో ఏమైనా దొరుకుతుందా అన్న దానిపైన కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా లాస్ట్ లోకి కిచెన్ డోర్ త్రూ కూడా తను వెళ్ళేసి పోలీసులు డోర్లు బద్దలు కొట్టుకొని ఏమైంది అని కూడా చూస్తే అపస్మారక స్థితిలో అయితే బెడ్ పైన కల్పన పడి ఉన్నారు. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని కూడా ఎవరికి క్లారిటీ లేని వైనం అయితే కనిపిస్తోంది. ఇంకా వస్తున్నాం. కిచెన్ కిచెన్ వస్తుంది.